హలో స్టూడెంట్స్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ పీవైక్యూస్లోంచి రిపీటెడ్ థీమ్స్ మనం వీడియోస్ చేస్తున్నాం రెగ్యులర్గా సబ్జెక్ట్ వైజ్. సో పాలిటీలో ఇది సెకండ్ వీడియో. ఇది టైప్స్ ఆఫ్ బిల్స్ గురించి. ఈ టైప్స్ ఆఫ్ బిల్స్ అనేది వన్ ఆఫ్ ద రిపీటెడ్ థీమ్ ఇన్ ద యూపీఎస్సీ. మీరు చూస్తే ప్రీవియస్ ఇయర్స్లో మల్టిపుల్ ఇయర్స్లో క్వశ్చన్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి, 2024, 2018, 15, 2017, 2016 ఇలా మల్టిపుల్ ఇయర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్స్ గురించి అడిగారు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, నెక్స్ట్ టైం యూపీఎస్సీ హ్యాస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ దిస్ థీమ్. అంటే బిల్స్ అనమాట. ఏ బిల్ అని అడగొచ్చు, మనీ బిల్ గురించి అడగొచ్చు, ప్రైవేట్ బిల్ గురించి అడగొచ్చు, పబ్లిక్ బిల్కి ప్రైవేట్ బిల్కి డిఫరెన్స్ అని అడగొచ్చు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అంటే ఏంటి అడగొచ్చు, ఆర్డినరీ బిల్ అంటే అడగొచ్చు. సో థింగ్స్ లైక్ దట్ అనమాట. ఓకేనా? సో దట్ ఈ థీమ్ నుంచి ఫస్ట్ ఈ పీవైక్యూస్ మనం ఆన్సర్ చేస్తాం. ఆ తర్వాత అసలు మనీ బిల్ అంటే ఏంటి అండ్ ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఏంటి, జాయింట్ సిట్టింగ్ ఎప్పుడు, సో ఇలాంటివన్నీ కొంచెం మనం నేర్చుకుందాం. సో దట్ ఈ థీమ్ మనం కవర్ చేద్దాం. అండ్ ఇఫ్ ఎనీ క్వశ్చన్ ఆస్క్ ఫ్రమ్ దిస్ థింగ్ వీ కెన్ ఆన్సర్ డైరెక్ట్లీ. ఓకే, సో ఈ ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి. 2024 రీసెంట్గా లాస్ట్ ఇయర్ అడిగారు. ఇది క్వశ్చన్ చదువుదాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏ మనీ బిల్ ఇన్ ద పార్లమెంట్? ఆప్షన్ చూడండి. ఆర్టికల్ 109 మెన్షన్స్ స్పెషల్ ప్రొసీజర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద మనీ బిల్స్. ఎస్, దిస్ ఈస్ ట్రూ. ఆర్టికల్ 109 అనేది కరెక్ట్ అనమాట. చాలామంది ఎగ్జామ్ హాల్ ఇది కన్ఫ్యూజ్ అయ్యారు 2024 రాసిన వాళ్ళు. ఎందుకంటే మనం మనీ బిల్ అని చెప్పగానే ఆర్టికల్ 110 ఇమాజిన్ చేసుకుంటాం. సో దట్ ఇన్ దట్ కేస్ 109 కాదేమో అని చెప్పి చాలామంది ఇది ఇన్కరెక్ట్ పెట్టారు. ఇది ఒకటి ఇన్కరెక్ట్ అనుకోవడం వల్ల ఆన్సర్ రాంగ్ అయిపోద్ది. సో హియర్ ఇది కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఎలిమినేటెడ్, రైట్? ఓకే, అండ్ యూ హ్యావ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టికల్ 109 అండ్ ఆర్టికల్ 110 ఫ్రమ్ ద మనీ బిల్ పర్స్పెక్టివ్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఆ డిఫరెన్షియేషన్. ఎస్, ఆర్టికల్ 109లో స్పెషల్ ప్రొసీజర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ బిల్స్, మనీ బిల్స్ని ఎలా పాస్ చేయాలి అనే దానికి ఒక స్పెషల్ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి దాన్ని ఈ ఆర్టికల్ 109లో ఉంది. ఆర్టికల్ 110 ఏంటి? ఆర్టికల్ 110 అనేది అసలు మనీ బిల్ అంటే ఏంటి, ఆర్టికల్ 110 డిఫైన్స్ వాట్ కాన్స్టిట్యూట్స్ ఏ మనీ బిల్ అని చెప్పి ఆర్టికల్ 110లో ఉంటుంది అనమాట. ఓకేనా? అది డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏ మనీ బిల్ షెల్ నాట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. మీకు తెలుసు మనీ బిల్ షెల్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లోక్సభ అనమాట. సో ఇన్ దట్ కేస్ 2 కూడా కరెక్టే. సో డి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. నెక్స్ట్, థర్డ్ స్టేట్మెంట్. రాజ్యసభ కెన్ ఎయిదర్ అప్రూవ్ ద బిల్ ఆర్ సజెస్ట్ చేంజెస్ బట్ కెనాట్ రిజెక్ట్ ఇట్. ఆబ్వియస్లీ దిస్ ఈస్ ట్రూ. సో ఆటోమేటిక్గా మనకి ఆన్సర్ అనేది వచ్చేసింది అనమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ మనకి ఫోర్త్ స్టేట్మెంట్ తెలుసా లేదనేది కాకుండా వచ్చేసింది. సో ఎప్పుడైనా సరే యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఒక స్టేట్మెంట్ చదివిన తర్వాత దాంతో మనం ఆప్షన్స్ అనేది ఎలిమినేట్ చేయగలుగుతున్నాం లేదా అలా మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో దట్ ఇది ఈజీ అనమాట. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఎలిమినేషన్. సో అలాగే మనీ బిల్ గురించి ఇంకా అడుగున్నారు. అండ్ ఈ క్వశ్చన్లో మనం ఏం నేర్చుకోవచ్చు? సో ఇక్కడ ఉంది కదా, ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేది వన్ ఆఫ్ ద ట్విస్టింగ్ ఏరియా. సో ప్రిలిమ్స్లో ఎలిమినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇదన్నీ మనం తర్వాత నేర్చుకున్నాం, తర్వాత వచ్చే వీడియోస్లో. ఫస్ట్ అయితే మనం రిపీటెడ్ థింగ్స్ కవర్ చేద్దాం. నెక్స్ట్ 2018 క్వశ్చన్ చూడండి. రిగార్డింగ్ మనీ బిల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్. నాట్ కరెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, కొంచెం గుర్తుపెట్టుకోండి. ఏ బిల్ షెల్ బి డీమ్డ్ టు బి ఏ మనీ బిల్ ఇఫ్ ఇట్ కంటైన్స్ ఓన్లీ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ద ఇంపోజిషన్, అబాలిషన్, రిమిషన్, ఆల్టరేషన్ ఆర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎనీ ట్యాక్స్. ఎస్, దిస్ ఈస్ ట్రూ. అండ్ ఇది ఆర్టికల్ 110లో ఉందన్నమాట. చూడండి, ఇక్కడ ఆర్టికల్ 109 అడిగాడు, ఇది 2018లో 110 అడిగాడు, 2024లో చూడండి 109 యాజ్ ఇట్ ఈస్గా. సో ఈ 31 ఈ 2018 క్వశ్చన్లో ఉన్న ఈ 4-5 ఏంటంటే ఆర్టికల్ 110లో ఉన్న ప్రొవిజన్స్ గురించి అడిగాడు అనమాట. ఎప్పుడైనా సరే యూపీఎస్సీ ఎలా అడుగుతుందంటే ఒక థీమ్ అడిగితే అందులో ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తూ ఉంటుంది. ఇంతకుముందు మనీ బిల్, ఇక్కడ మనీ బిల్ ఏముంటే అని అడిగింది, ఇక్కడ ఏమడిగింది, మనీ బిల్ ప్రొసీజర్ ఏంటి అడిగింది అనమాట. సో ఇలా ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తూ ఉంటుంది యూపీఎస్సీ. ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఏ మనీ బిల్ హ్యాస్ ప్రొవిజన్స్ ఫర్ ద కస్టడీ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఆర్ ద కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. నెక్స్ట్, ఏ మనీ బిల్ ఈస్ కన్సర్న్డ్ విత్ ద అప్రోప్రియేషన్ ఆఫ్ మనీ అవుట్ ఆఫ్ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. ఇది ట్విస్టింగ్ అనమాట. ఇక్కడ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఉండాలి. ఎందుకంటే అప్రోప్రియేషన్ బిల్ గురించి మీరు అందరూ చదివే ఉంటారు. ఓకే, అప్రోప్రియేషన్ అంటే ఏంటి? టేకింగ్ మనీ అవుట్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. మరి దానికి అప్రోప్రియేషన్ బిల్ అనేది ఎందుకు? ఎందుకంటే వీ హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ద పార్లమెంట్ టు టేక్ మనీ అవుట్ ఆఫ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఓకే, అది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ప్రొవిజన్ అనమాట. దానికోసం మనం అప్రోప్రియేషన్ బిల్ అనేది పాస్ చేస్తాం. సో అప్రోప్రియేటింగ్ మనీ అవుట్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది మనీ బిల్ అనమాట, నాట్ కంటింజెన్సీ ఫండ్. ఓకే, దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. అక్కడ నాట్ కరెక్ట్ అడిగా కాబట్టి ఇది ఇన్కరెక్ట్ అనమాట. నెక్స్ట్, ఏ మనీ బిల్ డీల్స్ విత్ ద రెగ్యులేషన్ ఆఫ్ బారోయింగ్ ఆఫ్ మనీ ఆర్ గివింగ్ ఆఫ్ ఎనీ గ్యారంటీ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ట్రూ.
ఆల్ దీస్ ఆర్ ద ప్రొవిజన్స్ ఎగ్జాక్ట్లీ గివెన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, ఎస్పెషల్లీ ఇన్ ఆర్టికల్ 110. ఆర్టికల్ 110లో ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేశాను అనమాట. ఇక్కడ ACDలో ఇచ్చిన ఆప్షన్స్ అనేవి. సో ఇంకేం క్వశ్చన్స్ ఇచ్చున్నాడు ప్రీవియస్ ఇయర్లో. ఇలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేస్తూ ఆ యొక్క థీమ్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ మనం కవర్ చేస్తూ ఉంటే, సో దట్ ఇఫ్ ఎట్ ఆల్ దిస్ థీమ్ రిపీట్స్ యూ కెన్ డైరెక్ట్లీ ఆన్సర్ ద క్వశ్చన్. ఇది 2015లో అడిగాడు. వెన్ ఏ బిల్ ఈజ్ రిఫర్ టు ఏ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్, ఇట్ హ్యాస్ టు బి పాస్డ్ బై అని చెప్పి అడుగుతున్నాడు. ఇట్ హ్యాస్ టు బి పాస్డ్ బై సింపుల్ మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సో జాయింట్ సిట్టింగ్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. జాయింట్ సిట్టింగ్ అంటే అనగానే మనకు గుర్తు రావాల్సిన ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 108 అనమాట. ఓకే, జాయింట్ సిట్టింగ్ అనేది ఏ సందర్భాల్లో పెడతారనేది కూడా ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థీమ్, అది కూడా మనం నేర్చుకోవాలి. అండ్ జాయింట్ సిట్టింగ్ చేసినప్పుడు ఎవరు ప్రిసైడ్ చేస్తారు? మీ అందరికి గుర్తుంటే ఇట్ కెన్ బి ప్రిసైడెడ్ బై ద స్పీకర్. అవునా, స్పీకర్ ఆర్ డిప్యూటీ స్పీకర్, వాళ్ళిద్దరు లేకపోతే డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఓకే, కానీ రాజ్యసభ చైర్మన్ ఉండకూడదు అన్నమాట, ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ ఉండకూడదు. ఇది చాలా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు కదా, ఇక్కడ కూడా చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఉంటాడేమో అని మీరు అనుకోవచ్చు. అలా ఏం లేదు, డిప్యూటీ చైర్మన్ అనమాట. ఓకే, చైర్మన్ అనేది ప్రిసైడ్ చేయడు జాయింట్ సిట్టింగ్. ఇది మీరు మినిమం గుర్తుపెట్టుకోవాలన్నమాట. దట్స్ ద థింగ్. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. చూడండి, ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు ద బిల్స్ అనమాట. మీరు అర్థం చేసుకోవాల్సిన ప్యాటర్న్ ఏంటంటే, పార్లమెంట్లో ఒక బిల్ పాస్ చేయడానికి డిఫరెంట్ ప్రొసీజర్స్, డిఫరెంట్ బిల్స్ ఉంటాయి. ఆ బిల్స్ నుంచే అడుగుతున్నాడు అనమాట. సో అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. సో ఈ క్వశ్చన్ చదువుతాం. 2017 అడిగారు. ప్రైవేట్ మెంబర్ బిల్ ఈజ్ ఎ బిల్ presented by the member of a parliament who is not elected but only nominated by the president of India. This is absolutely wrong. So private member bill and ఏంటి అసలు? Any bill that is introduced by a MP other than a minister is called private member bill. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనం రాయొచ్చు ఇక్కడ అదర్ దెన్ మినిస్టర్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీవర్డ్ అనమాట. జనరల్గా ఇంకొక మిస్కన్సెప్షన్ ఉంటుంది ఇక్కడ. జనరల్గా ప్రైవేట్ మెంబర్ బిల్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే, ఓకే ఇట్ ఈస్ ఏ బిల్ పాస్డ్ బై ద అపోజిషన్ అని అనుకుంటారు. దట్స్ అ రాంగ్ స్టేట్మెంట్. ప్రైవేట్ మెంబర్ బిల్ ఎవరైనా పాస్ చేయొచ్చు. అది అపోజిషన్ ఉన్న వాళ్ళైనా చేయొచ్చు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళైనా చేయొచ్చు. ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ దట్ ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఇట్ ఈస్ నాట్ ఇంట్రడ్యూస్డ్ బై ద మినిస్టర్ అనమాట. ఓకే, అదర్ దెన్ మినిస్టర్, ఏదో నార్మల్ ఎంపీ, ఆ ఎంపీ ఎలక్టెడ్ అయినా అవ్వచ్చు, నామినేటెడ్ అయినా అవ్వచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్ అనమాట. సో దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ స్టేట్మెంట్. Recently, a private member's bills has been passed in the Parliament of India for the first time in its history. చూడండి, ఫర్ ద ఫస్ట్ టైం అంట. ఫస్ట్ టైం అయితే కానీ చాలా ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ అనేది మనకి పాస్ చేశారు. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద కీవర్డ్, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇట్స్ హిస్టరీ. ఇది ఒక వన్ ఆఫ్ ద ట్విస్టింగ్ వర్డ్ అనమాట. మీరు యూపీఎస్సీ పీవైక్యూ ట్రెండ్స్ అనాలి చేస్తే ఇలాంటి వర్డ్స్ వచ్చినాయి, మోస్ట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాంగ్ అవుతుంది. బట్ దట్స్ డిఫరెంట్ థింగ్. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎలిమినేషన్ అండ్ ఆల్. ఓకే, సో ఇది కూడా ఇన్కరెక్ట్ అనమాట. సో చాలా ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ అనేది పాస్ చేస్తున్నారు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? నైదర్ 1 నాట్ 2. సో ఇంకా ఏం క్వశ్చన్ అడిగాడు ఇక్కడ చూడండి. బిల్ ల్యాబ్స్ గురించి అడిగాడు. బిల్ ఎప్పుడు ల్యాబ్స్ అవుతుంది అని చెప్పి. ఇది కూడా మనం నేర్చుకోవాలి. ఏ సిచ్యువేషన్స్లో ఒక బిల్ ల్యాబ్స్ అవుతుంది, ఏ హౌస్లో ఉన్నప్పుడు ల్యాబ్స్ అవుతుంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ప్రోరోగేషన్ అంటే ఏంటి, డిజల్యూషన్ అంటే ఏంటి, అడ్జార్న్మెంట్ ఏంటి. సో ఇలాంటివన్నీ కూడా వాటి డిఫరెన్స్ మనం నేర్చుకోవాలండి. ఎందుకంటే పార్లమెంట్ అనే ఒక థీమ్ నుంచి చాలా క్వశ్చన్స్ డిఫరెంట్ డైమెన్షన్స్లో అడుగుతున్నాడు. అవి మనం కవర్ చేయాలి పీవైక్యూస్. నెక్స్ట్ నేను పార్లమెంట్ అనే థీమ్తో వీడియో చేస్తాను. సో దట్ అందులో ఇంకా ఈ ప్రోరోగేషన్, డిజల్యూషన్, ఆ డిఫరెన్సెస్ కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఏ బిల్ పెండింగ్ ఇన్ ద లోక్సభ ల్యాప్సెస్ ఆన్ ఇట్స్ ప్రోరోగేషన్. ఓకే, సెకండ్ది, ఏ బిల్ పెండింగ్ ఇన్ ద రాజ్యసభ విచ్ హ్యాస్ నాట్ బీన్ పాస్డ్ బై ద లోక్సభ షెల్ నాట్ ల్యాప్స్ ఆన్ డిజల్యూషన్ ఆఫ్ ద లోక్సభ. సి ప్రోరోగేషన్ ఆఫ్ ద హౌస్ వల్ల ఏ బిల్లు కూడా జనరల్గా ల్యాబ్స్ అనేది అవ్వదు. దట్స్ వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి, సో ఇన్ దట్ కేస్ దిస్ ఈజ్ అన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్, ఏ బిల్ పెండింగ్ ఇన్ ద రాజ్యసభ విచ్ హ్యాస్ నాట్ బీన్ పాస్డ్ బై ద లోక్సభ షాల్ నాట్ ల్యాప్స్ ఆన్ డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ. అండ్ ఎస్, దిస్ ఈస్ ట్రూ. ఒక సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే బిల్ ఎప్పుడు ల్యాప్స్ అవుతుందంటే, ఒకటి లోక్సభ డిజల్యూషన్ జరిగినప్పుడు, లేదా అది లోక్సభ టచ్ అయితే అది ఇట్ విల్ ల్యాప్స్ అనమాట. నేను అలా గుర్తుపెట్టుకునేవాడిని. సో మీరు కూడా అది ఫాలో అవ్వండి. సో దిస్ ఈస్ కరెక్ట్ అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఇది చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటి? బి, ఓన్లీ 2. సో ఇది పీవైక్యూస్ అనమాట. ఇప్పుడు మనం ఇందులో థీమ్స్ గురించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ నేర్చుకుందాం. సో దట్ ఇఫ్ ఎట్ ఆల్ దిస్ థీమ్ రిపీట్స్, ఈ బేసిక్ పాయింట్స్ మీరు గుర్తుంటే యూ కెన్ ఆన్సర్ డైరెక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్నాం, ఫస్ట్ మనీ బిల్ గురించి మాట్లాడుకుందాం మనం. మనీ బిల్
సో మనీ బిల్ గురించి 2 ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి 109, ఇంకోటి 110. 109 ఏం చెప్తుంది? ఇట్ హ్యాస్ ఎ స్పెషల్ ప్రొసీజర్ ఫర్ ద పాసింగ్ ఆఫ్ మనీ బిల్. అది ఆ స్పెషల్ ప్రొసీజర్ ఏంటో కూడా మనం తెలుసుకున్నప్పుడు ఏంటది? ఇంట్రొడక్షన్ ఆఫ్ మనీ బిల్ కెనాట్ బి ఇంట్రొడ్యూస్ ఇన్ రాజ్యసభ అండ్ ఓన్లీ ఇన్ ద లోక్సభ. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోవాల్సింది. డైరెక్ట్గా అడుగుతాడు అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి. ఎస్, అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఇట్ కెనాట్ బి ఇంట్రొడ్యూస్ ఇన్ ద రాజ్యసభ, అంతే. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ అని ఛాన్స్ ఉంది, ఎందుకంటే యూపీఎస్సీ అడుగుతుంది ఈ మధ్యన అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ చెప్పి. సో అలా అడిగినా సరే అది రైట్ అనమాట, బికాజ్ ఆర్టికల్ 109లో అది ఉంది క్లారిటీగా. నెక్స్ట్, రోల్ ఆఫ్ రాజ్యసభ ఏంటి? ఆఫ్టర్ పాసింగ్ ఇన్ లోక్సభ మనీ బిల్ ఇస్ ట్రాన్స్మిటెడ్ టు రాజ్యసభ. సో రాజ్యసభ ఏం చేయొచ్చు? ఇట్ హ్యాస్ టు బి రిటర్న్ విత్ ఇన్ 14 days. ఈ 14 daysలో అది రికమెండేషన్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. బట్ 14 days అయితే మాత్రం ఇట్ హ్యాస్ టు బి రిటర్న్ బ్యాక్ టు ద లోక్సభ అనమాట. బట్ ఇట్ కెన్ రికమెండ్ అమెండ్మెంట్స్, కెన్ ఓన్లీ రికమెండ్ అమెండ్మెంట్స్. దానికి ఏమైనా పవర్స్ ఏంటి రాజ్యసభకి మనీ బిల్లో? ఇట్ కెనాట్ అమెండ్ ఆర్ రిజెక్ట్ ద బిల్, బట్ ఇట్ కెన్ సజెస్ట్ ఆర్ రికమెండ్ అమెండ్మెంట్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్ కెనాట్ డిలే బియాండ్ 14 days. ఓకే, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్, పవర్స్ ఆఫ్ లోక్సభ. ఇప్పుడు లోక్సభకి తిరిగి వస్తుంది కదా బిల్ ఆ రాజ్యసభ నుంచి. అప్పుడు లోక్సభ మే యాక్సెప్ట్ ఆల్ ఆర్ రిజెక్ట్ ఆల్ రికమెండేషన్స్, ఏదైనా చేయొచ్చు. ఓకే, ఒకవేళ ఇఫ్ రాజ్యసభ డస్ నాట్ రిటర్న్ విత్ ఇన్ 14 days, ద బిల్ ఈస్ డీమ్డ్ టు బి పాస్ బై బోత్ ద హౌసెస్ ఆఫ్టర్ 14 days పాస్డ్ ఇన్ ద ఒరిజినల్ లోక్సభ ఫామ్. ఓకేనా? సో ఇది స్పెషల్ ప్రొసీజర్ మెన్షన్ ఇన్ ద ఆర్టికల్ 109. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 110లో మనీ బిల్ అంటే ఏంటో డిఫైన్ చేస్తున్నారు కదా, వాట్ కాన్స్టిట్యూట్స్ మనీ బిల్ అని చెప్పి. అంటే ఏంటో చూద్దాం. ఏ బిల్ ఈజ్ డీమ్డ్ టు బి మనీ బిల్ ఇఫ్ ఇట్ కంటైన్స్ దీస్ ప్రొవిజన్స్ అనమాట. సో ట్యాక్సేషన్ గురించి, ట్యాక్స్ ఇంపోజ్ చేయడం అయినా, అసలు ఇంపోజ్ చేసిన ట్యాక్స్ని అబాలిష్ చేయడం అయినా, ఆ ట్యాక్స్ని తగ్గించడం రెమిషన్ కానీ, ఓర్ ఆ ట్యాక్స్ని లైక్ వేరే ట్యాక్స్ బేసిస్ మార్చడం కానీ, ఆల్టరేషన్ కానీ, ఏదైనా ట్యాక్స్ని రెగ్యులేట్ చేయడం అయినా, ట్యాక్సేషన్ సంబంధించి ఏది ఉన్నా సరే సంథింగ్ రిలేటెడ్ దట్ ఇట్స్ అ మనీ బిల్. అండ్ ఇందులో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఒకసారి మనం అది కూడా చూసుకుందాం. ఏంటది? ఏ బిల్ ఈజ్ నాట్ ఏ మనీ బిల్ మియర్లీ బికాస్, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఏది మనీ బిల్ కాదో కూడా మనకు తెలియాలి. ఇప్పుడు ఇంత టాక్సేషన్ అనుకున్నాం కదా, కొన్ని ట్యాక్స్లు ఇక్కడ ఉంటాయి. ట్యాక్స్ ఇంపోజ్డ్ బై ద లోకల్ అథారిటీ ఫర్ లోకల్ పర్పస్ డస్ నాట్ కాన్స్టిట్యూట్ యాజ్ ఏ మనీ బిల్. ఇది గుర్తుపెట్టుకో, ఇది ఎక్సెప్షన్ అనమాట ట్యాక్సెస్ సంబంధించి. ఓకే, మళ్ళీ అక్కడికి వెళ్దాం. నెక్స్ట్, బారోయింగ్ అండ్ ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదన్నా బారో చేస్తున్నప్పుడు ఇట్ హ్యాస్ టు టేక్ సమ్ పర్మిషన్ కదా. సో ఆర్ ఏదైనా గ్యారంటీ ఇస్తున్నప్పుడు, ఇఫ్ దట్ కేస్ దట్ ఈస్ ఆల్సో మనీ బిల్ అనమాట. గివింగ్ గ్యారంటీస్ కానీ, బారోయింగ్ సంబంధించి ఏదైనా వచ్చినా సరే. ఓకే, ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ కస్టడీ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఆర్ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, ఎనీ పేమెంట్ అయినా సరే దానిలోకి వెళ్తున్న ఫండ్స్లోకి ఆర్ విత్డ్రా చేస్తున్నాం. ఇదే ప్రొవిజన్ యాజ్ టీస్గా మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2018లో ఇచ్చినాడు. ఓకే, నెక్స్ట్, అప్రోప్రియేషన్ ఆఫ్ మనీ అవుట్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఇక్కడ వాడు ట్విస్ట్ చేసి ఇక్కడ మనకి కంటింజెన్సీ ఫండ్ అని ఇచ్చాడు కదా, సో అందుకే అక్కడ రాంగ్ అయిందనమాట. ఇందా మనం చూసిన పీవైక్యూలో. దీని తర్వాత చార్జ్డ్ ఎక్స్పెండిచర్. ఇఫ్ ఎనీ బిల్ దట్ ఈస్ సేయింగ్ దేర్ ఆర్ సర్టెన్ ఎక్స్పెండిచర్స్ దట్ ఆర్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అండ్ దట్ బిల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ మనీ బిల్. ఆ చార్జ్డ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఏదైనా సరే అది మనీ బిల్. ఆర్ రిసిప్ట్ ఆఫ్ మనీ ఇన్ టు కన్సాలిడేటెడ్ ఫండ్ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఇది ఇంపార్టెంట్, ఆడిటింగ్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్ అకౌంట్ సంబంధించి ఏదైనా బిల్ వచ్చినా సరే. ఓకే, ఏది మనీ బిల్ కాదు మరి ఇప్పుడు? ఇంపోజిషన్ ఆఫ్ ఫైన్స్ అండ్ పెనాల్టీస్. ఈ ఫైన్స్ కానీ ఏదైనా పెనాల్టీస్ కానీ గురించి ఏదైనా ఒక బిల్ అనేది వస్తే అది మనీ బిల్ కింద కన్సిడర్ అవ్వదు. ఓకే, ఎనీ ఫీజ్ ఫర్ లైసెన్సెస్ సర్వీసెస్, లోకల్ అథారిటీస్ ఫర్ లోకల్ పర్పస్, సో ఇలాంటివి మనీ బిల్ కాదనమాట. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ ఏ డిస్ప్యూట్ అరైజెస్ వెదర్ ఏ బిల్ ఈజ్ మనీ బిల్లా కాదా అని చెప్పి ఏదైనా ఒక డౌట్ వస్తే అది ఎవరు ఫైనలైజ్ చేస్తారు? డెసిషన్ ఆఫ్ ద స్పీకర్ ఆఫ్ లోక్సభ ఈజ్ ద ఫైనల్. ఇఫ్ దే స్టేట్మెంట్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, if any dispute arises whether a bill is a money bill or not, here the decision of the speaker of the Lok Sabha is final అని ఇచ్చాడు అనుకో, లెట్స్ సే అది కరెక్ట్ అనమాట. ఎందుకంటే దో దెర్ ఈజ్ ఎ జ్యుడిషియల్ రివ్యూ, కానీ స్టేట్మెంట్ ఇలా ఇస్తే ఎస్ ఇట్ ఈస్ అ ఫైనల్ అంటే అది కరెక్ట్. అంతేగాని ఇప్పుడు ఏదైనా స్టేట్మెంట్లో జ్యుడిషియల్ రివ్యూ కెనాట్ బి డన్ అంటే అప్పుడు తప్పు అవుతుంది. ఓకేనా? డెసిషన్ ఆఫ్ ద స్పీకర్ ఆఫ్ ద లోక్ సభ ఈజ్ ఫైనల్ అంటే ఇట్ ఈస్ ట్రూ. ఓకే, నెక్స్ట్, కాన్స్టిట్యూషన్ ఇంకే మెన్షన్ చేసి ఉన్నాయి. అండ్ ఇది చాలామంది ఇగ్నోర్ చేస్తారు, ఇక్కడ వరకు చదువుతారు కానీ ఇది ఇగ్నోర్ చేస్తారండి. ఇది కూడా చూడండి ఒకసారి. ఆ ప్రొవిజన్స్ ప్రకారం ఒక మనీ బిల్, అది మనీ బిల్ అని చెప్పి స్పీకర్ సర్టిఫికేట్ ఇవ్వాలి, అది స్పీకర్ సైన్ చేయాల్సిందే. ఓకే, ఆ తర్వాత రాజ్యసభలోకి వెళ్తాయి. ఎందుకంటే మనీ బిల్ ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసేది లోక్సభ. స్పీకర్ సర్టిఫికేట్, స్పీకర్ సైన్తో అది రాజ్యసభలోకి వెళ్తుంది అనమాట.
ఇది ఆర్టికల్ 111. ఇప్పుడు 109 అయింది, 110 అయింది, ఇప్పుడు 111 ఏంటి? ప్రెసిడెంట్ అసెంట్ అనమాట. ప్రెసిడెంట్ ఉన్న రోల్ ఏంటి ఇందులో మనీ బిల్కి సంబంధించి అనేది మనం నేర్చుకోవాలి కొంచెం. కీ ఫీచర్స్ ఆఫ్ ఆర్టికల్ 111. ఆప్షన్స్ ఏంటి అసలు ప్రెసిడెంట్కి ఏదైనా బిల్ వచ్చినప్పుడు? ఏదైనా బిల్ వచ్చిన అసెంట్ అనమాట, అప్రూవల్ ఇస్తాడు. ఒక బిల్ అప్రూవల్ అయితే ఏమైంది? ప్రెసిడెంట్ అసెంట్ అయితే అది యాక్ట్ అయింది అనమాట, తెలుసు కదా. విత్ హోల్డింగ్ అసెంట్ అంటే నథింగ్ బట్ ఇది డిసగ్రిమెంట్ అంటే రిజెక్ట్ చేయడం అనమాట. విత్ హోల్డింగ్ అసెంట్ అంటే ఆల్మోస్ట్ రిజెక్ట్ చేయడం. సో దీన్ని మనం అబ్సల్యూట్ వీటో అని కూడా అంటాం. రిటర్నింగ్ ఏ నాన్ మనీ బిల్ ఫర్ రీకన్సిడరేషన్. సో నాన్ మనీ బిల్ అంటే వేరే ఏదైనా బిల్, ఆర్డినరీ బిల్ అయితే ప్రెసిడెంట్ వెనక్కి పంపించవచ్చు రీకన్సిడరేషన్ కోసం. అది మనీ బిల్ అయితే పంపించకూడదు అనేది వన్ ఆఫ్ ద థింగ్. ఓకే, ద ప్రెసిడెంట్ రిటర్న్స్ ద బిల్, పార్లమెంట్ మస్ట్ రీకన్సిడర్ ఇఫ్ ఇట్ పాస్డ్ అగైన్. ఇది ఆర్డినరీ బిల్ విషయంలో అనమాట. ఇది ఆర్డినరీ బిల్ విషయంలో ఆర్టికల్ 111 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ప్రెసిడెంట్ దగ్గర ఉన్న పవర్స్ ఏంటి ఒక బిల్ వచ్చినప్పుడు అనేది చెప్పేది ఆర్టికల్ 111. ఆర్డినరీ బిల్ ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ వెనక్కి పంపించినప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ అనేది మళ్ళీ చేంజెస్ చేసినా చేయకపోయినా విత్ ఆర్ వితౌట్ అమెండ్మెంట్స్ ప్రెసిడెంట్ కెనాట్ విత్ హోల్డ్ అసెంట్ అనమాట. ఈసారి విత్ హోల్డ్ చేయడానికి లేదు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. అండ్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనీ బిల్స్ కెనాట్ బి రిటర్న్ ఫర్ రీకన్సిడరేషన్ బై ద ప్రెసిడెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది స్టేట్మెంట్ యాజ్ ఈజ్ ఇవ్వచ్చు. అండ్ ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్లో ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ ఇదే టైంలో అసెంట్ ఇవ్వాలి అని చెప్పి ఎక్కడా లేదు. సో డస్ నాట్ స్పెసిఫైడ్ ఏ టైమ్ లిమిట్ ఫర్ ప్రెసిడెంట్ టు యాక్ట్. ఓకే, అలా ఒక టైంలో యాక్ట్ చేయకుండా అంటే అప్రూవల్ ఇవ్వకుండా రిజెక్ట్ కూడా చేయకుండా అలా ఏం చేయకుండా అలా ఉంటే దాన్నే మనం పాకెట్ వీటో అంటాం అనమాట. ఓకేనా, ఎందుకంటే టైం లిమిట్ ఇవ్వలేదు కాబట్టి. సో నెక్స్ట్ ఆర్డినరీ బిల్కి మనీ బిల్కి ఉన్న సర్టెన్ బేసిక్ డిఫరెన్సెస్ కూడా నేర్చుకున్నాం. ఆర్డినరీ బిల్ అంటే ఏ హౌస్లో అయినా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు, ఏదో లోక్సభ రాజ్యసభ. మనీ బిల్ అంటే ఓన్లీ లోక్సభలో ఇంట్రొడ్యూస్ చేయాలి. అండ్ ఆర్డినరీ బిల్ అంటే ఎవరైనా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు, ఎనీ ఎంపీ. అది మినిస్టర్ అయినా అవ్వచ్చు, ప్రైవేట్ మెంబర్ అయినా అవ్వచ్చు, నాన్ మినిస్టర్ అయినా అవ్వచ్చు, ఏ ఎంపీ అయినా అవ్వచ్చు. అది మనీ బిల్ అయితే ఇట్ హ్యాస్ టు బి ఇంట్రొడ్యూస్ బై ది మినిస్టర్. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనీ బిల్ అనేది విత్ ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్, విత్ ప్రెసిడెన్షియల్ రికమెండేషన్తోనే మనం ఇంట్రొడ్యూస్ చేయాలి మనీ బిల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డెడ్ లాక్. ఆర్డినరీ బిల్ విషయంలో డెడ్ లాక్ రావచ్చు. సో ఆ డెడ్ లాక్ వచ్చినప్పుడు జాయింట్ సిట్టింగ్ అనేది జరుగుతుంది. కానీ మనీ బిల్లో దెర్ ఈజ్ నో పాసిబుల్ డెడ్ లాక్, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పవర్ మన లోక్సభకే ఉంటుంది, రాజ్యసభ హ్యాస్ లిమిటెడ్ పవర్స్. సో జాయింట్ సిట్టింగ్ అనేది మనీ బిల్ విషయంలో లేదు. నెక్స్ట్ ఆర్డినరీ బిల్స్ విషయంలో నోట్ సర్టిఫికేషన్ ఈజ్ రిక్వైర్డ్. స్పీకర్ నుంచి సర్టిఫికేట్ అవసరం లేదు. అదే మనీ బిల్ విషయంలో సర్టిఫికేట్ కావాలి. ఓకే, ఆర్డినరీ బిల్స్ అయితే రాజ్యసభ అమెండ్ చేయొచ్చు, రిజెక్ట్ కూడా చేయొచ్చు. ఆర్ ఆర్డినరీ బిల్స్ అయితే ఇట్ కెన్ డిలే అప్ టు 6 months. ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అనమాట. ఆర్డినరీ బిల్స్ అయితే రాజ్యసభ కెన్ డిలే అప్ టు 6 months. అదే ఆర్డినెన్స్ అనుకో ఎంతకాలం డిలే చేయొచ్చు? మ్యాక్సిమం 6 months 6 weeks అనమాట. ఓకే, అది ఆర్డినెన్స్కి. అది స్టేట్ లెవెల్లో అయితే ఒక బిల్ని ఎంతకాలం మ్యాక్సిమం డిలే చేస్తుంది కౌన్సిల్, లెజిస్లేటివ్ కౌన్సిల్? 4 months. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనమాట, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో రాజ్యసభ ఆర్డినరీ బిల్ని 6 months డిలే చేయొచ్చు, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒక ఆర్డినరీ బిల్ని 4 months డిలే చేయొచ్చు. ఒక ఆర్డినెన్స్ని రాజ్యసభ అయితే ఎంతకాలం డిలే అవ్వచ్చు అంటే 6 months 6 weeks అనమాట, ఎట్ మ్యాక్స్ అనమాట, సంథింగ్ లైక్ దట్. ఓకే, అదే మనీ బిల్ అయితే అట్ మ్యాక్స్ 14 days మాత్రమే. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అనమాట. ఇప్పుడు చూడండి, మనీ బిల్ లోక్సభలో ఇంట్రొడ్యూస్ చేయాలి, మినిస్టర్ మాత్రమే ఇంట్రొడ్యూస్ చేయాలి, ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ కావాలి, ప్రాపర్ స్పీకర్ సర్టిఫికేషన్ కావాలి. సో ఇలాంటివన్నీ మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. అది 14 days మాత్రమే డిలీట్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ పబ్లిక్కి ప్రైవేట్ మెంబర్ బిల్స్ కొంచెం డిఫరెన్స్ తెలుసుకుందా. మనం చెప్పుకున్నాం కదా, పబ్లిక్ బిల్ అంటే ఏంటి అసలు? అది గవర్నమెంట్ బిల్ అని అంటారు. ఎందుకంటారు? అది మినిస్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తారు కాబట్టి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లో వన్ ఆఫ్ ద మినిస్టర్. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి, ఈ క్లాసిఫికేషన్ లైక్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ బిల్స్ అని కానీ ప్రైవేట్ మెంబర్స్ ఇవన్నీ కూడా ఎక్కడ కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేయాలి. ఎప్పుడైనా అడుగుతాడు, అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ పబ్లిక్ అండ్ ప్రైవేట్ బిల్స్ అని చెప్పి. తప్పు, అది రాంగ్ అనమాట. ఓకే, అలా ఎక్కడ ఇవ్వలేదు. ఇది జస్ట్ మన ఒక కన్వెన్షన్ అనమాట. ఇట్ ఈస్ అ పార్లమెంటరీ కన్వెన్షన్ అంతే. ఓకే, ప్రైవేట్ బిల్ అంటే ఏంటి? ఎనీ ఎంపీ అదర్ దెన్ మినిస్టర్, ఇందా మనం చెప్పుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఒక పబ్లిక్ బిల్ అంటే గవర్నమెంట్ తరఫున మినిస్టర్ ఇంట్రొడ్యూస్ చేయాలంటే ఒక 7 days ప్రియర్ నోటీస్ అనేది ఇవ్వాలి. అదే ఒక ప్రైవేట్ బిల్ అనుకో 1 month నోటీస్ అనేది ఇవ్వాలన్నమాట. ఐ థింక్ దీస్ ఆర్ ద 2 important points that you have to remember from this perspective. ఓకే, ఇంకేమున్నాయి? కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరు ఇంట్రొడ్యూస్ చేస్తారు, ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తారు అనేది కూడా మనం నేర్చుకోవాలి. ఓకే, ఇనిషియేషన్ ఆఫ్ అమెండ్మెంట్, అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఆర్టికల్ 368. ఓకే,
ఆర్డినరీ బిల్స్ ఈ ఆర్టికల్ కింద కాదు, అది వేరే ఆర్టికల్స్. ఓకే, అమెండ్మెంట్ అనేది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది కెన్ బి ఇనిషియేటెడ్ ఓన్లీ ఇన్ ద పార్లమెంట్లో మాత్రమే మనం ఇనిషియేట్ చేయాలి, స్టేట్ లెజిస్లేచర్ నుంచి కాదు. ఓకేనా, దట్స్ థింగ్. అది ఏదర్ హౌస్ అనమాట, ఏ హౌస్లో అయినా సరే ఇంట్రొడ్యూస్ చేయొచ్చు, లోక్సభ అయినా రాజ్యసభ అయినా సరే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్. అగైన్ ఎవరైనా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు, ఏ మినిస్టర్ ఆర్ ఏ ప్రైవేట్ మెంబర్. ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ కూడా అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్ బిల్ మస్ట్ బి పాస్డ్ ఇన్ ఈచ్ హౌస్ సపరేట్లీ బై స్పెషల్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి? మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్. ఇక చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ అంటే ఏంటి అని. సో టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ అంటే అసలు టోటల్ ఆ హౌస్లో ప్రజెంట్ అయినా ఆబ్సెంట్ అయినా కొన్ని సీట్లు వేకెన్సీ ఉండే కదా, అవి ఉన్నా సరే అన్ని కలుపుకుని టోటల్ మెంబర్షిప్ ఆ హౌస్లో ఎంత ఉందో దానిలో మెజారిటీ అనమాట. అండ్ ఇక్కడ ఆర్ కాదు, స్పెషల్ మెజారిటీ అంటే 2 ఉండాలన్నమాట. టోటల్ మెంబర్షిప్ ప్లస్ 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. మెజారిటీ ఆఫ్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రజెంట్ అంటే అక్కడ ప్రజెంట్ అయ్యి ఓట్ వేసిన వాళ్ళల్లో అందులో మెజారిటీ 2/3 మెజారిటీ రావాలి అని దాని అర్థం. ఓకే, ఇక్కడ అండ్ అనమాట, అంటే 2 ఉండాలి, ఆర్ కాదు. ఓకేనా, అలా కూడా ట్విస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో అది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అయితే జస్ట్ లైక్ మనీ బిల్, ఇక్కడ కూడా జాయింట్ సిట్టింగ్ అనేది ఉండదు, నో ప్రొవిజన్ ఫర్ జాయింట్ సిట్టింగ్. ఓకే, ఒకవేళ ఇదే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అందులో ఏదైనా ప్రొవిజన్స్, ఫెడరల్ ప్రొవిజన్స్ అమెండ్ చేస్తే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ యొక్క రాటిఫికేషన్ కావాలి. రాటిఫికేషన్ అంటే ఏంటి? ఆ స్టేట్ లెజిస్లేచర్స్ కూడా పాస్ చేయాలి ఆ బిల్ని. ఓకే, ఆ స్టేట్ లెజిస్లేచర్ సింపుల్ మెజారిటీతో పాస్ చేస్తే సరిపోతుంది. కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అని చెప్పి, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు సెషన్లో, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్, ఇలాంటివన్నీ ఏంటంటే స్టేట్ రాటిఫికేషన్ కూడా కావాలి. ఓకే, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో ప్రెసిడెంట్ యొక్క రోల్ ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. ఒక బిల్ ప్రెసిడెంట్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత హీ మస్ట్ గివ్ అసెంట్. ఓకే, ఇది 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారనమాట. ఏం చెప్తుందండి ఈ అమెండ్మెంట్? ఈ అమెండ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇది అడగచ్చు. ప్రెసిడెంట్ అనేది కూడా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్కి హీ మస్ట్ గివ్ అసెంట్, హీ కెనాట్ విత్హోల్డ్, రిజెక్ట్ చేయకూడదు, హీ కెనాట్ ఈవెన్ రిటర్న్ ఆల్సో. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం హీ మస్ట్ గివ్ అసెంట్ టు ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్, అంతే. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్, ఒక బిల్ ఎప్పుడెప్పుడు ల్యాప్స్ అవుతుంది? ఏ బిల్ ల్యాప్సెస్ ప్రైమర్లీ ఆన్ దీస్ సిచ్యువేషన్స్ అనమాట. ఓకే, లోక్సభ డిజాల్వ్ అయినప్పుడు, ఇఫ్ ఏ బిల్ పెండింగ్ ఇన్ ద లోక్సభ అండ్ లోక్సభ డిజాల్వ్స్, ఓకేనా, అప్పుడు ఇది ల్యాప్స్ అవుతుంది. నెక్స్ట్ లోక్సభలో పాస్ అయిపోయింది, రాజ్యసభలో పెండింగ్ ఉంది, బట్ స్టిల్ అగైన్ మళ్ళీ డిజాల్వ్ అయిపోయింది అనుకో హౌస్, అప్పుడు కూడా అది ల్యాప్స్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ లోక్సభలో పాస్ అయింది, లోక్సభ నుంచి రాజ్యసభకి వెళ్ళింది, రాజ్యసభ మళ్ళీ వెనక్కి పంపించింది అన్నమాట అమెండ్మెంట్స్, అప్పుడు కూడా అది పెండింగ్లో ఉన్నట్టే కాబట్టి, లోక్సభ నుంచి పాస్ అయింది కాబట్టి స్టిల్ అప్పుడు కూడా డిసొల్యూషన్ అయింది అనమాట. అండ్ ఒక బిల్లు ఇందా మనం చెప్పుకున్నాం కదా, ఒక పీవైక్యూలో కూడా ఇచ్చాడు, ప్రోరోగేషన్ అప్పుడు డిజాల్వ్ అయ్యింది, అదేంటి బిల్ ల్యాప్స్ అయిద్దా అవదని చెప్పి. సో హౌస్ ప్రోరోగేషన్ జరిగినప్పుడు బిల్ అనేది ల్యాప్స్ అవ్వదు. ఇక్కడ చూడండి, ఏ బిల్స్ డు నాట్ ల్యాప్స్ ఆన్ దీస్ కండిషన్స్. ఇక్కడేమో బిల్ ల్యాప్స్ ఎప్పుడెప్పుడు అయిద్దని చెప్పి ఇచ్చాడు అనమాట, ఇక్కడ ఎప్పుడు అవ్వదని చెప్పి. ఇఫ్ దేర్ ఆర్ పెండింగ్ ఓన్లీ ఇన్ రాజ్యసభ, అంటే అప్పుడే రాజ్యసభలో ఇంట్రొడ్యూస్ చేశారు, ఇంకా లోక్సభ దాకా వెళ్ళా, అప్పుడు లోక్సభ డిజాల్వ్ అయితే ఈ బిల్ అనేది ల్యాప్స్ అవ్వదు. ఓకేనా, నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈస్ పాస్డ్ బై ద బోత్ హౌసెస్ అండ్ అవైటింగ్ ప్రెసిడెంట్ అసెంట్, 2 హౌస్లో బిల్ పాస్ అయిపోయింది, నెక్స్ట్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళింది, ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఏదైనా హౌస్ డిజాల్వ్ అయినా సరే, లోక్సభ డిజాల్వ్ అయినా సరే, సో ఆ బిల్ ల్యాప్స్ అవ్వదు. నెక్స్ట్ ఇఫ్ ఏ జాయింట్ సిట్టింగ్ హ్యాస్ బిన్ ఆల్రెడీ నోటిఫైడ్ ఎడిషనల్లీ mere prorogation ఆఫ్ ఎ సెషన్, అంటే ఒక జాయింట్ సిట్టింగ్ ఆల్రెడీ నోటిఫై చేశారనుకోండి బిల్ గురించి, అప్పుడు ఆ బిల్లు ల్యాప్స్ అవ్వదు, హౌస్ డిజాల్వ్ అయినా ఏదైనా సరే. నెక్స్ట్ mere prorogation ఆఫ్ ఎ సెషన్ డస్ నాట్ కాజ్ ఏ బిల్ టు ల్యాప్స్. ఎస్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇదే మన పీవైక్యూస్లో ఇదే స్టేట్మెంట్ యాస్టీజ్ ఇచ్చాడు. ఒక హౌస్ ప్రోరోగేషన్ జరిగితే ఆ బిల్ ల్యాప్స్ అవ్వదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో డిఫరెన్స్ బిట్వీన్ అడ్జార్న్మెంట్, ప్రోరోగేషన్ అండ్ డిజల్యూషన్. అడ్జార్న్మెంట్ అంటే ఏంటి? ఆ రోజు అక్కడున్న సెషన్లో ఆ రోజులో ఆ మీటింగ్ అనేది సస్పెండ్ చేసి కొన్ని అవర్స్ మళ్ళీ పెడతారు కదా, అది అడ్జార్న్మెంట్ అనమాట. ఓకేనా, ప్రోరోగేషన్ అంటే ఏంటి? ఒక సెషన్కి ఇంకో సెషన్కి మధ్యలో ఉన్న గ్యాప్ని ప్రోరోగేషన్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బడ్జెట్ సెషన్ అని చెప్పి, వింటర్ సెషన్ అని చెప్పి ఉంటాయి. సో ఒక సెషన్కి ఇంకో సెషన్కి మధ్యలో వచ్చేదే మనకి ప్రోరోగేషన్ అనమాట. అదే సెషన్లో ఒక వింటర్ సెషన్లో మనకి కొన్ని చాలా రోజులు జరుగుతుంది, 50-60 days అని చెప్పి. అక్కడ ప్రతిరోజు ఒక రోజు బ్రేక్ తీసుకుంటారు కదా, ఆ బ్రేక్లో ప్రతిరోజు జరిగే ఒక సస్పెన్షన్ ఆఫ్ మీటింగ్ ఫర్ సమ్ టైమ్ విత్ ఇన్ ద సెషన్లో అయితే అది అడ్జార్న్మెంట్. ప్రోరోగేషన్ అంటే బిట్వీన్ ద సెషన్స్. డిజల్యూషన్ అంటే ఏంటి మరి? డిజల్యూషన్ ఈజ్ అప్పుడు కంప్లీట్గా హౌస్ డిజాల్వ్ అయిపోద్ది అని, అది డిజల్యూషన్. ఈ డిఫరెన్స్ మీకు అర్థం అవ్వాలి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వెన్ ద బిల్ ఈజ్ ల్యాప్సింగ్. ఓకే,
దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు నో ఫ్రమ్ దిస్ థీమ్ అనమాట. నెక్స్ట్ మనం వచ్చేసి పార్లమెంట్ గురించి ఇంకా రిపీటెడ్ థీమ్స్ ఏమొచ్చినాయి అనేది మనం చదువుకుందాం నెక్స్ట్.